కేంద్ర ప్రభుత్వము దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ ఒక సరికొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇక్కడ సిద్ధమవుతుంది. అయితే ఆ బిల్ ఏంటి? ఆ బిల్ వస్తే గనక ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే ఫ్యూచర్లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం డిస్కస్ చేస్తే కనుక తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళేటువంటి ప్రజాప్రతినిధుల పదవులకు ఇక్కడ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని వస్తుంది. దాంట్లో ప్రధానమంత్రి అయినా సరే, కేంద్ర మంత్రులైనా సరే, ముఖ్యమంత్రులైనా సరే, లేకపోతే రాష్ట్ర మంత్రులైనా సరే, ఎవరైనా సరే తీవ్రమైన నేరాపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులు గనక జైల్లో ఉంటే వారి పదవి వాటంతటా అదే రద్దయ్యేలా కొత్త బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. ఈ కీలక బిల్లును కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుండగా ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి గనక కోర్టులో దోషిగా తేలితేనే ఇక్కడ పదవి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి గతంలో మనం మాట్లాడుకుంటే. అయితే ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం కనీసం 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో అరెస్ట్ అయ్యి గనక వరుసగా 30 రోజులు గనక కస్టడీలో ఉంటే 31వ రోజున వాళ్ళు స్వయంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేదంటే గనక వాళ్ళ పదవి ఈ బిల్లు ప్రకారం ఆటోమేటిక్గా రద్దయ్యే అవకాశం ఉన్నాయి. హత్య కానీ లేదంటే భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. గతంలో ఈ విషయంలో మాట్లాడుకుంటే చాలామంది ముఖ్యమంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు తీవ్రమైన నేరారోపణలతోటి జైల్లోకి వెళ్ళి నెలలు అక్కడే గడిపి అక్కడి నుంచే పరిపాలన కొనసాగించినటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త చట్టం ప్రకారం రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంది. ఆర్టికల్ 75 కానీ లేదంటే 164, 239 AA అనే ఈ కొత్త చట్టాలను పూర్తిగా సవరణలు చేయాల్సి ఉంటుంది ఇది రాజ్యాంగంలో. అయితే గతేడాది ఇక్కడ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 6 నెలల పాటు జైలు నుంచే ఉండి ఆయన అక్కడ ప్రభుత్వాన్ని నడిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితులు కనుక రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అరెస్టుకు ముందే నార్మల్గా గత రోజుల్లో మాట్లాడుకుంటే రాజీనామా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలు నుంచే పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఈ కొత్త బిల్లు కనుక చూస్తే హత్య, పెద్ద మొత్తంలో అవినీతిపై మాత్రమే ఈ కొత్త బిల్లు వర్తిస్తుంది అని చెప్పి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే గతంలో ఏదైతే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆరోపణలు కానీ లేదంటే అసంబద్ధమైన కేసులకు కూడా ఇది వర్తించదు. నిజంగా తీవ్ర నేరారోపణలు అంటే ఏదైనా మర్డర్ కేసులలో కానీ లేదంటే మనీ లాండరింగ్కి సంబంధించి కానీ భారీ మొత్తంలో అవకతవకలు చేసిన వారికి మాత్రమే ఈ కేసు తీసుకొచ్చినట్టు అంటే ఇక్కడ ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పి కేంద్రం చెప్తుంది. మరోవైపు ఇక్కడ ఇంకోటి లాస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఒకవేళ గనక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను గనక కావాలని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించి అక్కడి యొక్క ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని అనేక పార్టీలు కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తప్పుడు ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలను గనక ప్రయోగించి ఎలాంటి నేరం గనక రుజువు కాకముందే కేవలం అరెస్టు ఆధారంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రిని తొలగించడం అనేది ప్రజాస్వామ్యానికి ఇక్కడ మంచిది కాదు అని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇక్కడ పార్లమెంటులో కానీ రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల పైన ఉన్నటువంటి కేసుల వివరాలు మాట్లాడితే లోక్సభలో 543 మంది ఇక్కడ ఎంపీలు ఉంటే దాంట్లో 251 మంది ఎంపీల పైన టోటల్గా ఇక్కడ క్రిమినల్ కేసులు ఉన్నాయి. 185 మంది ఎంపీల పైన తీవ్రమైన క్రిమినల్ కేసులు అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన కేసులు ఇక్కడ 185 మంది ఎంపీల పైన అయితే ఉన్నాయి. మరోవైపు రాజ్యసభలో చూసుకుంటే కనుక మొత్తం 245 ఎంపీలకు గాను ఇప్పుడు రాజ్యసభలో మొత్తంగా 225 మంది ఎంపీలు అయితే ఉన్నారు. దాంట్లో 225 మంది ఎంపీల్లో 75 మంది ఎంపీల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరోవైపు 40 మంది ఎంపీల పైన తీవ్రమైన అభియోగాలు అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి కేసులు 40 మంది ఎంపీల పైన ఇక్కడ నమోదైతే ఉన్నాయి. ఇక మొత్తంగా మన ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఏపీలో ఉన్నటువంటి 10 మంది ఎంపీలకు పైన ఇక్కడ క్రిమినల్ కేసులు ఉంటే
క్రిమినల్ కేసులు ఉంటే అందులో 6 మంది ఎంపీల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి కేసులు అయితే నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్కు సంబంధించి మొత్తము 9 మంది ఎంపీల పైన ఇక్కడ క్రిమినల్ కేసులు ఉంటే దాంట్లో 4 ఎంపీల పైన ఇక్కడ సీరియస్ అభియోగాలు అయితే నెలకొన్నాయి. మరోవైపు రాజ్యసభకు సంబంధించి మనం ఎంపీల గురించి మాట్లాడితే రాజ్యసభ ఎంపీలలో టోటల్గా ఏపీ నుంచి 3 రాజ్యసభ ఎంపీల పైన ఇక్కడ క్రిమినల్ కేసులు నమోదై ఉంటే దాంట్లో 2 ఎంపీల పైన తీవ్రమైన అభియోగాలు అయితే నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఇక్కడ 5 మంది ఎంపీల పైన టోటల్గా ఇక్కడ క్రిమినల్ కేసులు ఉంటే దాంట్లో 3 పైన తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వీళ్ళతో పాటు గతంలో మనం మాట్లాడుకుంటే కనుక చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు కూడా వెళ్ళారు. ఇక మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో 16 నెలల పాటు ఇక్కడ జైలు జీవితం కూడా గడిపారు. ఆయనకు 2012 మేలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అనేది ఇక్కడ అరెస్ట్ చేసింది. ఆయన పైన ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్పట్లో ఆయన్ని అరెస్ట్ చేసింది. ఏపీ వ్యాప్తంగా మద్యం కుంభకోణం అనేది తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ మద్యం స్కామ్లో ఇప్పటికే చాలామంది ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ మద్యం స్కామ్ అనేది ఉచ్చు బిగిస్తుంది. గతంలో ఉన్నటువంటి నేరారోపణలు కనుక పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు వచ్చే నేరారోపణలు కనుక పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు కనుక పాస్ అయితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా ఇక్కడ ఈ బిల్లు ప్రకారం రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఒకవేళ ప్రభుత్వాలు కనుక తారుమారయ్యి ఇక్కడ కక్షాపూరిత రాజకీయాల్లో భాగంగా కేసులు కనుక అంటే పాత కేసులను కనుక తోడితే కనుక మళ్ళీ దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అటు చంద్రబాబు కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కొత్త కేసులు వచ్చినటువంటి ప్రభుత్వము గతంలో జరిగినటువంటి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం పైన కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం మీద కావచ్చు, ఇలా పాత కేసులన్నీ కూడా తిరిగి తోడి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బిల్ అనేది ఎంతవరకు పాస్ అవుతుంది, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ ఎన్డీఏ కూటమిలోని పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్గా అయితే నెలకొంది. అయితే కేంద్రం ఈరోజు ప్రవేశపెడుతున్న ఈ బిల్లులో మెయిన్గా ఈ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సవరణ బిల్లు 2025 కానీ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుని 2025 కూడా ఈరోజు సభ ముందుకు అయితే తెస్తున్నారు. ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి కూడా పంపే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టం పైన విపక్షాలు మరి ఎలా స్పందిస్తాయి, ఇప్పటికే ఆగ్రహావేశాలతో ఉన్నాయి కాబట్టి మరి ఈ బిల్లు ఎలా పాస్ అవుతుంది అనేది మరికొద్దిసేపట్లో అయితే మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి.